మరి ఎందుకు పారిపోతున్నారు? ఓకే. ఎందుకు పారిపోతున్నారంటే దే నో వెల్. మొట్టమొదట ఇప్పుడు చేసినటువంటి పరిస్థితులను కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే, మొట్టమొదట అందరినీ ఏది ఇంటర్నేషనల్ కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడారు. ఇక్కడున్న ఎంబసీస్ వాళ్ళందరినీ పిలిచి జరిగినటువంటి ఇష్యూనంతా కూడా వివరించారు. అంటే ముందుగానే మనం అందరి ముందరి కాళ్లకు బంధాలు వేసాం. అందరూ ఇప్పుడు మనకు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మోడీ ఒక ప్రసంగం చేశాడు బీహార్లో. అది చాలా అంటే ఇప్పుడు ఏ సమయంలో రాజకీయ నాయకులు ఎటువంటి ప్రసంగాలు చేస్తారో దానిని బట్టి మనం విషయాన్ని అంచనా వేయొచ్చు. ఇప్పుడు యుద్ధం ఈ డేటుకు మొదలవుద్ది, ఇప్పుడు మొదలవుద్ది, ఈ సమయానికి మొదలవుద్ది అని చెప్పరుగా. చెప్పరు. పోనీ యుద్ధం చేస్తామని కూడా చెప్పరుగా. చెప్పరు. కానీ యుద్ధం చేస్తారని ఎందుకు అనుకుంటున్నాం? ఎందుకంటే అక్కడ మన మీద జరిగిన దాడి అలాంటిది. అండ్ ఇలాంటిది మరి ఒకసారి రాకుండా ఉండడానికి ప్రస్తుతం ఇప్పుడు వేస్తున్న అడుగులు ఒక కారణం అని చెప్పుకోవచ్చు. చూడు, మనవాళ్ళు చెప్తుంటారు, మీరు మామూలుగా మీడియాలో వాళ్ళు కదా, మీరు బాగా వింటుంటారు ఒక విషయాన్ని. ఏం విషయం వింటుంటారు? టెర్రరిజానికి మతం లేదు, కానీ చచ్చేవాళ్ళకి మాత్రం మతం ఉంది. మతం కోసమే కదమ్మా చంపింది. అవును. హిందూ, నువ్వు హిందువా అని అడిగి మరీ చంపారు. మరి చచ్చిన వాళ్ళకు మతం ఉంది. వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఏది ఒక ముస్లిం కూడా చనిపోయాడు. ముస్లింని ఎందుకు చంపారో తెలుసా మీకు? హెల్ప్ చేసినందుకు. మళ్ళీ నెక్స్ట్ హెల్ప్ కాదు, ఏం కాదమ్మా, హీఈస్ ఎ షియా. చంపినవాడు సున్నీ, వాడు షియా కాబట్టి చంపాడు. కానీ ఈ వైరం ఇప్పుడు మొదలైంది కాదు కదా సార్. తాత్కాలిక పరిష్కారాలే కాకుండా శాశ్వత పరిష్కారాలు ఏమైనా దొరుకుతాయంటారా? ఎందుకు దొరకవమ్మా? ఎందుకు దొరకవు? నీకు ఆ జాతి ఎట్టాటి జాతి అంటే అమ్మాయి ఫస్ట్ మొదట వేరే వాళ్ళని చంపడం మొదలెట్టుద్ది. ఓకే. నేను ఈ స్టేట్మెంట్ నువ్వు బాగా జాగ్రత్తగా విశ్లేషణ చెయ్యి. మొట్టమొదట కాఫీర్లు అనే పేరుతో వేరే వాళ్ళని చంపడం మొదలెట్టుద్ది. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ఇక వాళ్ళల్లో వాళ్ళు చంపుకోవడం మొదలెడతారు. షియాలు సున్నీలను చంపడము, సున్నీలు షియాలని చంపడము, లేకపోతే అహ్మదీయాలని చంపడము, ఇట్లా వాళ్ళలో అంటే అదొక మనస్తత్వం అమ్మా. పోనీ ఇప్పటికీ 3 సార్లు యుద్ధం జరిగింది, ఓడిపోతామని తెలుసు. ఎన్ని రకాల మాటలు మాట్లాడుతున్నారు. రక్తం పారిస్తామని అంటాడు ఒకడు. అవును. బిలావల్ భుట్టో పారిస్తాడమ్మా. నలుగురిని చంపి ఇచ్చేస్తే రక్తం పారినట్టేనా? ఇప్పుడు రేపు మొదలైంది అనుకో విషయం, ఎంత రక్తం పారుద్ది? ఎవడిది పారుద్ది? సార్ ఇప్పుడు ఇండియా తీసుకున్న స్టెప్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే ఒక రక్తపు చుక్క కూడా కింద పడకుండా, బుల్లెట్ అనేది అంటే ఆ శబ్దం లేకుండా యుద్ధాన్ని మనం గెలిచే అవకాశాలు ఏదన్నా ఉన్నాయా ఇండియాకి? మెయిన్గా అసలు ఎందుకు అనుకోవాలి అట్లా? అవసరం అయినప్పుడు అన్నీ వాడాలా. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యుద్ధం అనేది ఒకే రకంగా జరగదు, అనేక రకాలుగా యుద్ధం జరుగుద్ది. అంతర్జాతీయంగా మనం టెక్నాలజీతో యుద్ధం చేయొచ్చు, ఎకానమీతో యుద్ధం చేయొచ్చు. అండ్ నీకు ఇప్పుడు వాటర్ ట్రీటీ దాన్ని ఆపారు, దాంతో యుద్ధమే అది. ఇట్ ఈస్, మీరేమనుకుంటున్నారంటే అది ఒక చిన్న సంఘటన అనుకుంటున్నారు. శాశ్వతంగా ఆగిపోతుందా సార్ మరి ట్రీటీ? ఆగిపోద్ది శాశ్వతంగా. ఎందుకు ఆగదు? కొన్ని రోజులు తాత్కాలికంగా తీసుకుని. ఇప్పుడు చూడమ్మా, మనకు అంటే ప్రత్యేకంగా భారతీయులకు, ప్రత్యేకంగా హిందువులకు, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళకి పాములకి పాలు పోస్తాం, అవసరమైతే సర్పయాగము చేస్తాం. అర్థమైందా? నీళ్లు ఇవ్వకుండా వాళ్ళని మార్చను గలము, నీళ్లు పూర్తిగా వదిలి వరదలు తీసుకురాగలం. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే ఇదే సార్ మెయిన్గా. అర్థమైంది కదా? సో వార్ అనేది నువ్వు ఎట్లా మొదలు పెడతావు అనేది దానికి నువ్వు అమ్యునిషనే వాడాల్సిన పని లేదు. అలానే ఇప్పుడు ఒకవేళ మళ్ళీ యుద్ధం వస్తే కూడా ఒక దశాబ్దం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా సార్. ఇంటింటికి ఒక ప్రాణమైనా పోయే ఛాన్స్ ఉండొచ్చు కూడా కదా.
మరి యుద్ధాన్ని ఎందుకు కోరుకుంటున్నాం అంటే ఏం చెప్తారు? ఎవరు కోరుకుంటున్నారమ్మా? మన ఇండియా ముందుకు వెళ్తుంది కదా ఎవరు సార్ యుద్ధానికి. కోరుకుంటున్నారు? నువ్వు నేను కోరుకున్నావా? లేదా సార్? లేదు ఇంకొంతమందిని చంపించుకుందావా? జరిగితే ఒకసారే కదా జరుగుద్ది. జరిగితే ఒక్కసారే కదా జరుగుద్ది. కరెక్ట్. కానీ అంటే శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుందనే సార్? అదే లేదు ఇంకోసారి కొట్టుకుంటాం. 1947లో లక్షల మంది చావలా ఈ దేశ విభజన జరిగినప్పుడు? ఓకే. ఏం చేసాం? హిందువులే ఈ దేశంలో కాంతిసీకులుగా వచ్చి ఢిల్లీ రోడ్ల మీద ఉంటే ఇంకా ఎన్ని చెప్పుకుంటా పోతే అది పెద్ద హిస్టరీ అవుద్ది తల్లి. ఇప్పుడు టాపిక్ అది కాదు కదా. Okay. ఇప్పుడు యుద్ధాన్ని గురించి మాట్లాడదాం మనం. ఇప్పుడు ఈ యుద్ధానికి ముగింపు ఎప్పుడు వస్తుంది సార్? అంటే ఏం జరగబోతుంది అసలు? మనం ఏమైనా చర్యలు తీసుకోబోతున్నాం దీని తర్వాత? ఒక అమ్మాయి ఒక్క మాట చెప్తాను నేనమ్మా. చెప్పండి సార్. పాకిస్తాన్ పూర్తిగా నాశనం అయిపోతే కానీ చాలా సమస్యలకి, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పను, చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుద్ది. ఎవరికైనా ఇప్పుడు అంటే మేల్కోవడానికి ఏమైనా సమాచారం సందేశం ఏమైనా ఇస్తారా సార్? ఖచ్చితంగా అమ్మా. ఓకే. మీ భద్రతలో మీరుండమని చెప్తున్నా. ఎటువంటి విపత్కర పరిస్థితి ఏర్పడినా అటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ప్రతి హిందువు ఉండాలి. ప్రతి హిందువు. అంటే విపత్కర పరిస్థితులు వస్తున్నాయని చెప్తున్నారు సార్? ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు రావు? ఎందుకు రావు? ఓకే. నిజం మరచి నిదురపోకుమా. ఎవరో వస్తారని ఏదో చేస్తారని నిజం మరచి నిదురపోకుమా. ఎవ్వడు రాడు, ఏవి చేయడు. మనల్ని మనమే కాపాడుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా అమ్మా. నీకు తెలుసా కాశ్మీర్లో పండిట్లు ఎట్లా తరం వేయబడ్డారో? మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాదు జరిగింది. అవునా కాదమ్మా? కరెక్ట్. ఎట్లా జరిగింది అది? దాని మీద ఏమన్నా చర్య తీసుకున్నారా? సుప్రీంకోర్టుకు పోతే 30 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల క్రితం జరిగినటువంటి కేసుల్ని ఇప్పుడు ఎక్కడ చూస్తాం? ఇప్పుడు జరుగుతున్నటువంటి కేసుల్ని ఏమాత్రం చూస్తున్నది? 80,000 కేసులు ఒక్క సుప్రీంకోర్టులోనే పెండింగ్లో ఉన్నాయి. వక్ఫ్ బోర్డు కేసు వాళ్ళకి చాలా ముఖ్యం. రైతుల మీద బిల్లుల కేసు వాళ్ళకు ముఖ్యం. హిందూ ధర్మాన్ని తెలుసుకోండి అని హిందువులకి చెప్పే పరిస్థితి వచ్చిందంటారా సార్? ఖచ్చితంగా అమ్మా, వచ్చింది. ఖచ్చితంగా వచ్చింది. నీ ధర్మాన్ని నువ్వు తెలుసుకోవాలా, నీ చరిత్రని నువ్వు తెలుసుకోవాలా, నీ గొప్పతనాన్ని నువ్వు తెలుసుకోవాలా. మన చరిత్ర ఎంతో పురాతనమైనది, అందరికీ తెలిసే ఉంటుంది కదా సార్. ఎక్కడ తెలుసుందమ్మా? నీకెంత తెలుసు చెప్పు నాకు. మన సంస్కృతి, మన సాంప్రదాయం అంటే మన గురించి మనం తెలుసుకోవడానికి ఇది నీకు హిందూ ధర్మం అంత చిన్న విషయం కాదమ్మా. కరెక్ట్. కనీసం నువ్వు భగవద్గీత చదువుకో. కనీసం అది నేను హిందువునే అని చెప్పుకోవడానికి కనీసం భగవద్గీత చదువుకో.